ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. సింగూరు గేట్లు కూడా ఎత్తివేయడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయలు వనదుర్గామాత ఆలయంలో నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఏడుపాయల వనదుర్గా భవాని పాదాలని తాకుతూ ప్రవహిస్తున్నది. గతంలో కని విని ఎరగని రీతిలో మంజీరా నది ప్రవాహం ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది. దాదాపు 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరగని విధంగా మంజీరా నది ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రంలో ఇక్కడ నిలబడి ఉన్నాం. ఈ క్షేత్ర దేవాలయం బయట ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఈ దేవాలయంలో గత 4-5 రోజులుగా అర్చనలు పూజలు కూడా పూర్తిగా రద్దయినటువంటి పరిస్థితి ఉన్నది. దేవాలయంలోని ప్రధాన గర్భగుడిని ఆనుకుని ఇవాళ మంజీరా నది ప్రవహిస్తున్నది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అది ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రం యొక్క ప్రధాన దేవాలయం. ఆ దేవాలయంలోని గర్భగుడిలోంచి పూర్తిగా వరద నీరు ఏదైతే మంజీరా నది ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రవాహం గర్భగుడి లోపల నుంచి ఆ మాత దుర్గామాత యొక్క పాదాలని తాకుతూ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 25-30 ఏళ్ల చరిత్రలో ఇంత ఉధృతంగా మంజీరా నది వచ్చినటువంటి చరిత్ర లేదు. 1,30,000 క్యూసెక్కుల వరద నీరు సింగూరుకు వస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఆ వస్తున్నటువంటి వరద నీటిని అదే ప్రకారం దాదాపు 1,30,000 క్యూసెక్కుల వరద నీటిని అదే గేట్లు 9 గేట్లను విడిచి వదిలిపెట్టిన నేపథ్యంలో ఆ కింది వైపు ఉన్నటువంటి మంజీరా పరవళ్ళు తొక్కి ప్రవహిస్తూ ఉన్నది. 5 రోజులుగా అర్చనలు కూడా అభిషేకాలు అర్చనలు లాంటి కార్యక్రమాలు కూడా పూర్తిగా రద్దయిపోయాయి. అర్చకులంతా కూడా అమ్మవారి విగ్రహానికి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు చేసి అర్చనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇక్కడ అర్చకులు ఉన్నారు. చెప్పండి స్వామివారు, మీరు ఈ వనదుర్గా భవానీ క్షేత్రంలో ఇట్లాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా మీరు? నేను గత 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ దేవస్థానంలో పనిచేస్తున్నాను. ఈ 10 సంవత్సరాలు ఇలాంటి ఉధృతి ఎప్పుడూ రాలేదు. 5 సంవత్సరాల క్రితం వచ్చింది, కానీ ఇంతగా రాలేదు వరద. ఈ వరద ఉధృతి కారణం వల్ల ఈ అమ్మవారి యొక్క మంటపము పైనుంచి కూడా నీళ్లు వెళ్ళు పోతున్నాయి, ప్రవహిస్తుంది. అమ్మవారికి పూజలు అన్నీ కూడా అభిషేకాలు కూడా ఉత్సవ విగ్రహానికే చేస్తున్నాము. 20 సంవత్సరాల క్రితం ఇలాంటి ఉధృతి వచ్చిందట. మళ్ళీ మంజీరా నదీ తీరంలో అమ్మవారి దేవస్థానం ముందన ఈ యొక్క నీటి ఉధృతి ఈ విధంగా ప్రవహిస్తుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క నీటి ఉధృతిని, ఈ యొక్క అమ్మవారి ముందు ప్రవహిస్తున్న నీటిని చూసి ఎంతో ఆనందంగా తిలకిస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు పూజలు జరిగే అవకాశం ఉంది? ఈసారి దేవీమాత ఉత్సవాలు అంటే దసరా నుంచి ఉత్సవాలు జరిగే అవకాశం ఉంది కదా, ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? మేము అనుకుంటున్నాము ఒక 4-5 రోజుల్లో పూర్తిగా అయితే, ఇంత కాదనుకున్నా ఒక వారం రోజుల్లో పూర్తి అయిపోతే దసరా ఉత్సవాల వరకు ఈ యొక్క నీటి ఉధృతి తగ్గి అమ్మవారి ఉత్సవాలోపు నీళ్ళన్నీ కూడా పోతే అమ్మవారి ఉత్సవాలు అక్కడే గర్భగుడిలో జరుపుకుంటామని మేము ఆశిస్తున్నాము. ఇంకా గనక ఈ వరద ఉధృతి పెరిగితే సింగూరు డ్యామ్ నుంచి మరిన్ని లక్షల క్యూసెక్ల నీటిని కూడా ఇంకా విడిచే అవకాశం ఉంది. దీని నేపథ్యంలో గుడి గోపురం వరకు కూడా నీళ్లు వచ్చే ప్రమాదం లేకపోలేదని కూడా చెప్తున్నారు. అందుకు సంబంధించి ఈ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి అన్ని గ్రామాల్లో కూడా అప్రమత్తం చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎవరిని అలో చేయలేదు. నిన్ననే దాదాపు 23 మంది కూలీలు ఇక్కడ చిక్కుకొని వాళ్ళు వరదలో చిక్కుకొని ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా వాళ్ళని ఇతర ప్రాంతాలకు సురక్షితంగా తరలించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరిని కూడా ఇక్కడికి రానియకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రంలో మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో రంగాచారి, HM TV, మెదక్.